లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. నియోజకవర్గానికి 2 సంవత్సరాలు 1 నెల 2 సంవత్సరాల వరకు నన్ను ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. మీ అందరి సహాయంతో నేను ఆ బాధ్యతను సక్రమంగానే నెరవేర్చాలని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటకు గౌరవం ఇస్తూ ఈ రోజు నాకు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఆ బాధ్యతను కూడా నేను సక్రమంగా నెరవేరుస్తానని, అన్ని ఏ పదవి ఇచ్చినా జగనన్న ఆశీర్వాదం ఉంటే చాలు, ఆయన ఇచ్చే ప్రతి పదవిని కూడా స్వీకరిస్తాను, పార్టీ కోసం తప్పకుండా పనిచేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఎటువంటి వివేకాలు లేకుండా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాము. పార్టీయే మన లక్ష్యంగా, పార్టీయే మనము ఇంకా ముందుకు పోదాము. మరి జగనన్న మాటకు మనం గౌరవం ఇద్దామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఆయన ఎప్పుడు ఏ విధంగా ఎవరికి ఏ అవకాశం ఇచ్చినా ఆయన మాటకు గౌరవం ఇచ్చి మనం అందరం కూడా మనం పార్టీ పద్ధతిలో డిసిప్లిన్ గా మనం ఒక క్రమం, ఒక గౌరవం ఇస్తూ ఒక డిసిప్లిన్ ఉండాలని తెలియజేసుకుంటూ, మరి మీ అందరి సహకారం ఎప్పుడు మాకు ఉంటుందని, మరి మేమెప్పుడు మీకు అండగా, ఒక పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడున్న నాయకులలో రిటైర్డ్ అయిపోతారు. 35-40 లక్షలు. అప్పుడు వాళ్ళే మంచి అయినటువంటి అమ్మాయిల వల్ల రాజుగారికి పెన్షన్ ఇచ్చి రాజకీయంలో ఆదిశక్తులు లేకుండా తల్లి రాసింది. ఎందుకంటే మన పార్లమెంట్ ఇన్ఛార్జి మేము కింద బృందాలు అంటే ఎమ్మెల్యే ఆ పైన మాడి టైం ఉంటారు. కాబట్టి ఆ ప్రజలకు మేము ప్రోత్సహిస్తాము. మేము పనిచేస్తాము ఆడుకోవచ్చాము. ఇంతకుముందు మేము పనిచేసి గెలిపించాము కూడా. కాబట్టి ఆమె అక్కడి వచ్చి ఇవాళ ఇంతకుముందు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఉండేది ఆఫీసులు ఇవాళ బుద్ధ ఫౌండేషన్ మార్చింది. ఎమ్మెల్యేలో బుద్ధ ఫౌండేషన్ చేసి ఏదో ముగ్గురు పోటీ పెట్టిస్తాము, లేకపోతే 10 మందికి పుష్పాలు పంచుతాము, 10 మందికి బెల్కాలు పంచుతాము, లేదా 10 మందికి ఇంకోటి పంచుతాము అంటే నాయకులు కాలేదు. నాయకులు కావాలంటే ఇంట్లో 50 మంది తెలుసుకోవాలా, ఇంట్లో 50 మంది మాట్లాడాలా. ఎవరైతే నాయకులు పట్టుకుంటే దానికి నాయకులు కాలేదు. ఎన్నో ప్రజలు ఎదుర్కోవాలంటే 2 తరాలు కలిసి చేసిన మాట్లాడి సోపటైలో, అదేవిధంగా మాట్లాడి శివరంగా టైంలో అంటే 60 సంవత్సరాలు పైబడి ఎంతో ప్రజాసేవలు చేసి ప్రజలు మన్నలు పొంది అధికారం పొందిన అటువంటి వాళ్ళ మనవుడు మన్నడు రవిరాజు గారిని ఆయన భార్యని 2 మాటలు ఇచ్చింది. కాబట్టి ఏదో పైపైన మేల్పని చేసి మేము సంపాదించామంటే 7 సంవత్సరాలు పోలేదు. కాబట్టి ఆధిపత్యం వదిలిందని, ఆధిపత్య ఫోన్ వల్ల ఎవరికి నష్టం జరుగుతుందని ఆలోచన చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతారు. ఆయన ఒప్పందాలైతే మేము ఒప్పందాలైతే రాజకీయ ఒప్పందాలైతే వెళ్ళిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
తెలుగుని కాంగ్రెస్ పార్టీ అది దృష్టిలో పెట్టుకుని బతుకోవాలా ఆ కొత్త ఫౌండేషన్ ఆసక్తి తీసి కళ్ళలో పెట్టి అన్ని కాన్సెప్ట్ 7 కాన్సెప్ట్కి వాళ్ళు సేవ చేయాలి. కాబట్టి అనుమానం లేకుండా కలిసి పనిచేయాలంటే కొత్త ఫౌండేషన్ కట్టుబడి కళ్ళలో పెట్టడం ముందుకు పొందాలి. ఆమె కూడా నేను సలహిస్తున్నా. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మన రాజ్యాంగంలో మనం బయట నిలబడి కానీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను. వేడుకమ్మ గారిని పార్లమెంట్ సభ్యులైనా కాకుండా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మోడీ కలుస్తారు. అది మన నిర్ణయించి మోడీ వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు కూడా మన ఎన్నికల్లో మోడీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store